ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హెచ్పి సంస్థలో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. లైక్ ఎలాంటివంటే మనకి ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. దీని గురించి అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అనేది వీడియో చేస్తాం. అండ్ ఆల్సో మీ యొక్క జిల్లా నేమ్ కామెంట్ చేయండి. మీ జిల్లాలో ఉండే మెడికల్ జాబ్స్ కానీ, కోర్ట్ జాబ్స్ కానీ, అలాగే కొన్ని జాబ్స్ అనేది ఉంటాయి ప్రతి జిల్లాకు కూడాను. సో మీ జిల్లాలో ఉండే జాబ్స్ లిస్ట్ కావాలంటే మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ జిల్లాలో ఉండే జాబ్స్ అన్నీ కూడా మేము వీడియోస్ అనేది చేస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ జిల్లా నేము. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపులో, వాట్సాప్ స్టేటస్లో పెట్టేయండి. ఎందుకంటే మీకు కాకుండా వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి, మనకి హెచ్పి సంస్థ అయితే ఉంది కదా. సో రిక్రూట్మెంట్ ఫర్ ఇది మనకి ప్రొఫైల్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఆ ప్రొఫైల్ ఆఫ్ ఆఫీసర్స్ పోస్టులు అనేది వీళ్ళైతే భర్తీ చేశారు. అయితే ఇందులో మనకి చాలా ఇచ్చారు. ఇవంతా ఎందుకు మెయిన్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇచ్చారు కదా. ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇచ్చేసి మనకి June 1, 2025 స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు June 30 వరకు అయితే ఉంది. సో మనకి June 1 ఈ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్స్. అలాగే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు అంటే June 30 వరకు అయితే ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎక్స్పీరియన్స్డ్ అంటే లైక్ మోడిఫికేషన్స్, ఎడిట్స్, ఇంకా ఫీ పేమెంట్స్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవడానికి July 15 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో మనకి 1 month 15 days అయితే టైం అయితే ఇచ్చారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. అలాగే ఇంకా ఏమి ఇచ్చారంటే ఇందులో చూడండి, పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ వేకెన్సీ స్నాప్షాట్ ఫర్ ఫ్రెషర్స్ అనేది ఇచ్చారు. అయితే పొజిషన్స్, పే స్కేలు, వేకెన్సీస్, మ్యాక్సిమం ఆఫ్ ఇయర్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్సెస్ అట్లా అన్నీ కూడా వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అయితే ఫస్ట్ పొజిషన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అంట. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి ఇందులో మీరు 30,000 నుంచి 1,20,000 వరకు కూడా వీళ్ళకి పర్ మంత్ రెమ్యునేషన్ అనేది ఉంటుందంట ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్కి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి తెలుసా? 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది మ్యాక్సిమం 25 years అనేది ఇచ్చారు. మనకి ఇక్కడ 3 years ఫుల్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్. అంటే 3 years అంటే ఏంటి, మనకు నార్మల్ బ్యాచిలర్ డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ లైక్ బీఏ కానీ, బీసీఏ కానీ, బీసీ అంటే మనకి సిబిజెడ్ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ ఎన్ని మీకు 3 years రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో కరస్పాండెంట్గా కొన్ని సర్టిఫికేట్స్ పైన ఉంటుంది, ఓపెన్ కానీ కరస్పాండెంట్స్ కానీ సర్టిఫికేట్స్ పైన అలా ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓన్లీ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. సో అది ముందుగానే ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను. సో మనకి గ్రాడ్యుయేషన్ మీద స్టార్టింగే 30,000, చాలా మంచి. పైగా హెచ్పి సంస్థలో అంటే ఇవి డైరెక్ట్గా వీళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు మేల్ అయినా ఫీమేల్ అయినా మన ఇండియన్ సిటిజన్స్, ఓన్లీ ఒకే స్టేట్ ఒకే డిస్ట్రిక్ట్ అట్లంతా ఏం లేదు. మన ఇండియాలో ఉండే ఎనీ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అనేది చెయ్యొచ్చు. సో అది 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ డిపార్ట్మెంట్ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది డిప్లొమా చేస్తారు కదా, అంటే 3 years డిప్లొమా ఉంటుంది కదా, అంటే ఇంజనీరింగ్కి ముందు బిఫోర్ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవాలి. ఇవి డిప్లొమా మీద చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా సేమ్ శాలరీ 30,000 to 1,20,000 వరకు అయితే ఉంటుంది. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ ఉంటారు కదా, ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్లో ఇవి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 3 years ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏమి ఇచ్చారు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్.
సో ఇది మాత్రము మెయిన్ 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తారు కదా, అంటే మీది బీఎస్సీ, అందులో సబ్జెక్ట్ అనేది కెమిస్ట్రీ ఉండాలి. సో గ్రాడ్యుయేషన్లో బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే చేస్తారో ఈ 19 వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు, అంటే క్వాలిటీ కంట్రోల్ చేయడానికి ఆ పోస్టులు. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇవి ఖచ్చితంగా బీటెక్ అనేది ఉండాలి. మెకానికల్ 98 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది కూడా బీటెక్ అట్లా ఉండాలి. అలాగే సివిల్ ఇంజనీరింగు ఇది 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా 4 ఇయర్స్ బీటెక్ చేసి ఉండాలి. అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. కెమికల్ ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంట్స్, అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఆఫీసర్ హెచ్ఆర్, అలాగే ఆఫీస్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగు, ఇవన్నీ ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా వేకెన్సీసే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే డిప్లొమా, నార్మల్ డిగ్రీ, అలాగే ఇంజనీరింగ్ డిగ్రీ. డిప్లొమా, నార్మల్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే వీటికైతే అప్లై చేసుకోవాలి. ఇంటర్ క్వాలిఫికేషన్ అంతా ఏం లేదు. డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగు ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవాలి. ఇక్కడ శాలరీస్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా ఇక్కడైతే వీళ్ళైతే ఇచ్చారు. సో చూడండి అవన్నీ కూడాను. ఇంకా కొన్ని కొన్ని పోస్టులకు ఉంటాయి కదా, ఇది ఇక్కడ ఐఎస్ ఆఫీసర్స్, ఐఎస్ సెక్యూరిటీ ఆఫీసర్స్, సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి రెమ్యునేషన్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ ప్రయాణం వాళ్ళకి 15 lakh, 36 lakh అట్లా అయితే ఉంటుంది. అంటే కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి మాత్రమే ఎక్కువ రెమ్యునేషన్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారంట. సో అది అలాగే ఇవన్నీ కూడా మీరైతే చూడండి. ఇందులో అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నేను ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వాట్ ఏట్ ఉండాలి అనేది ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో చెప్పాను కదా, డిగ్రీ ఒకటి, డిప్లొమా ఒకటి, ఇంజనీరింగ్ ఒకటి, అవి మాత్రమే ఇక్కడ వాళ్ళైతే ఎలిజిబుల్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు ఎప్పుడు చెప్పానంటే June 30కి చెప్పాను కదా. ఆ June 30 లోపు మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా చూడండి, అప్లై కూడా చేసుకోండి June 30 లోపు. అండ్ ఇంకా మనకి ఇందులో ఏంటంటే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్సే ఉండాలి. డూప్లికేట్ అంతా ఏమి ఉండకూడదు, కరస్పాండెంట్గా ఉండకూడదు, ఓపెన్ కూడా ఉండకూడదు. ఓన్లీ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి చదివిన వాళ్ళు, రెగ్యులర్ ఇంజనీరింగ్, రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, రెగ్యులర్గా డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో అది అప్లై చేసేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్సే ఉండాలి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫాలో అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్ అన్నీ పోస్ట్ చేశాము. సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.